మేము ప్రజాపక్షాన్ని పోరాడుతున్నాం కాబట్టి మమ్మల్ని మాట్లాడుతున్న కడుపులో మండిన లోపల ఏడ్చుకున్నా ఇలాంటి నా కొడుకులు వదలకూడదు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది చేసినా కూడా మేము ప్రజా సంక్షేమం గురించి పోరాడాలని చెప్పి బయటకు వస్తున్నాం. ఒక్కసారి లింక్ కూడా మీకు కావాల్స్తే నేను నా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను పెడతా, నా ట్వీట్లో పెడతా, ట్వీట్ చేస్తా. ఆ ఫేస్బుక్ ఐడి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. మేము ఎవరి మీద మాట్లాడట్లా. ఇలాంటి వాడిని ఎందుకు ఇతని గారి గురించే మాట్లాడుతున్నానంటే ఇతగాడు భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అతి ఇష్టుడు, అతి సన్నిహితుడు. మేము దానికి ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. మేము ఓపెన్ చేయమన్నా మేము ఈరోజు ఓపెన్ చేస్తాం. ఏమైనా చేసే దమ్ముందా వాసిరెడ్డి పద్మకి? ఏమైనా చేసే దమ్ముందా? అతగాడి మీద కేసు పెట్టే దమ్ము డీజీపీకి ఉందా? అతగాడి మీద కేసు పెట్టించే దమ్ము హోమ్ మినిస్టర్కి ఉందా? ఎందుకమ్మా మీరు మాట్లాడతారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో అన్నారు, వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో అన్నారు. అవును, ఓకే, డన్. నేను అది చెప్తా. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మీ భారతీ గారి మీద కానీ మీ మీద కానీ ఇంకా ఎవరి మీద కానీ అసభ్యంగా పోస్టులు పెడితే మీరు ఎలాగో ముందుకెళ్తున్నారు, వెళ్ళండి, నేను కాదని చెప్పట్లేదు. అదేవిధంగా మా మీద ఎవడైనా పోస్టులు పెడితే వాళ్ళని కూడా తాటేసి తీసే దమ్ము ఉందంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అది లేదు కానీ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. పైగా చైర్పర్సన్ గారు ఇంకో మాట అన్నారు. ఏంటది? సోషల్ మీడియా దాని గురించి ఒక కమిటీ వేసి ఒక కమిషన్ వేసి ఒక మీటింగ్ పెడతాం 5వ తారీఖునని. అమ్మా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను కూడా సోషల్ మీడియాలో బాధితురాలనే. సోషల్ మీడియాలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి గురించేనే కదా మీరు మీటింగ్ పెడతానంటున్నారు. మా మహిళల తరపున సుమారుగా 100 మంది పైన ఉన్నారు ఇలాగా సోషల్ మీడియాలో బాధింపబడిన వాళ్ళు. మేమందరం కూడా వస్తాం మీ దగ్గరికి, మా బాధలు చెప్పుకుంటాం. మేము ఒకసారి ఇంతమంది మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని బుక్ ఇస్తేనే ఈరోజు వరకు అతిగతి లేదు. మీరు ఈరోజు కమిషన్ ఏదో వేస్తానన్నారు. దానికి రాజకీయ పార్టీలు పిలవండి, మాతో పాటు అన్ని పార్టీలని పిలవండి, మేము వస్తాం, మీకు సహకరిస్తాం. ఈ సోషల్ మీడియా మీద మీరైతే యుద్ధం ప్రకటించారో ఆ యుద్ధంలో మేము పాలు పంచుకుంటాం. నాకు తెలిసి సోషల్ మీడియాలో మీరు యుద్ధం ప్రకటించారని అనుకుంటున్నా. అది అన్ని పార్టీల వాళ్ళ మీద ప్రకటించారని అనుకుంటున్నా, ఇంక్లూడింగ్ యువ పార్టీ. నేను వస్తాను, మాతో పాటు మా తెలుగు మహిళలందరూ వస్తారు. జనసేనలను బతిమాలుకుందాం, సిపిఎం సిపిఐ వాళ్ళని అడుగుదాం, లోక్సత్తా వాళ్ళని అడుగుదాం, కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం, బీజేపీ వాళ్ళని అడుగుదాం. అందరం కలిసి ఈరోజు మహిళా లోకం అంతా ఒక్కటై ఈరోజు సోషల్ మీడియాలోని జరుగుతున్న దుష్ప్రచారాల మీద పోరాటం చేద్దాం. మీరు మాకు అధ్యక్షత వహించండి, మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. ఆ మీటింగ్ మేమందరం కూడా పాల్గొంటాం. మా అందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించండి మీకు దమ్ముంటే. అప్పుడు మాట్లాడండి. సోషల్ మీడియాలో మీరు ఏ రకమైన యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు, ఏ రకమైన వార్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరి మీద వార్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఓపెన్గా మిమ్మల్ని అడుగుతున్నా, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, వెన్యూ చెప్పండి. జస్ట్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడండి, అందరూ కలిసి రండి అని. మేము వస్తాం దగ్గరికి, మేము కూడా మీతో వచ్చి మాట్లాడతాం. ఇక కళ్ళ ఎదురుగా ఎవడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసి కూడా నేను ఎగ్జాంపుల్గా ఈ వర్ర రవీంద్రారెడ్డి గారిని గురించి చూపించా. అరే రవీంద్రారెడ్డి, పులివెందుల్లో ఉన్నావు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు. ఎన్ని రోజులు ఉంటావో కాసుకో, లెక్క పెట్టేసుకో. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. నువ్వు రాసిన ప్రతి రాతకి, నువ్వు వాగిన ప్రతి వాగుడికి, నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి, నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడుక ఆలోచించుకో. దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది. ఇలాంటి వాడు ఒక్కడి గురించి మాట్లాడు. ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. జీతం గురించి పనిచేసే వాడికే అంత దమ్ముంటే ప్రజా సంక్షేమం గురించి, ఆడవాళ్ళ సంక్షేమం గురించి, మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి ధైర్యం? ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. వాసిరెడ్డి పద్మ గారు మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ మూసుకున్న కళ్ళను ఒక్కసారి తెరవండి. సోషల్ మీడియా అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దుష్ప్రచారమే కాదు అని మీరు అంటున్న దుష్ప్రచారమే కాదు. ఇక్కడ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మీ నాయకులు అండదండలుగా ఉన్న వాళ్ళు ఈరోజు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. నేను ఫేస్బుక్ లింక్ కూడా కావాలంటే మీకు నేను వాట్సాప్ చేస్తా. మీ అఫీషియల్ నెంబర్కి నేను వాట్సాప్ చేస్తా. అతగాడి ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఇడియట్ గాడిది ఫేస్బుక్ లింక్ దమ్ముంటే ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి మీరు చదవగలరేమో ఆలోచించండి. ఆ రాతలను చదవగలరేమో ఒకసారి మీరు వెరిఫై చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్తున్నా, డీసీపీ గారు ఎలాగో మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వరు, మేము వచ్చి మాట్లాడతామంటే మీరు ఎప్పుడు కూడా మాకు కనిపించరు. ఆ దేవుడు కనిపించడు అనుకుంటాం కానీ మా ఊర్లో మా డీసీపీ గారు కూడా కనిపించరు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకనంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వరు.
అడిగిన అపాయింట్మెంట్ ఎవరు? మీకు కూడా మీ అఫీషియల్ నెంబర్కి ఆ వర్రా రవీంద్రారెడ్డి అనేవాడి తాలూకు లింక్ పంపిస్తా, చూడండి. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి మా దగ్గర. వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోండి. ఎప్పుడు చూడండి మా మీద తిరిగి మా మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం కాదు. ఎంత మాట్లాడారండి? ఆదిరెడ్డి భవానీ గారి కేసు గురించి మాట్లాడితే ఏముంటుందండి? ఆవిడ శిక్ష విధించేశారా? ఎక్కడ, ఏ ఊర్లో విధించారు శిక్ష? ఆదిరెడ్డి భవానీ గారి మీద మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మీద ఆవిడ కంప్లైంట్ పెడితే ఈ రోజుకి కూడా చెత్త కాగితం లెక్క ఏ బొట్టులో ఉందో కూడా తెలియదు. అసలు ఆ కాగితం ఉందో లేదో కూడా తెలియదు ఈ రోజుకి కూడా. ఒకసారి ఓపెన్ చేయమనండి. ఆదిరెడ్డి భవానీ గారు ఒక ఎమ్మెల్యే, ఆవిడ సోషల్ మీడియాలో ఆవిడ గురించి కొంచెం అబ్యూజింగ్గా మాట్లాడితే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం రోజున ఆవిడకి ఒక కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ ఎక్కడుందో కనీసం దాని స్టేటస్ ఏంటో చెప్పమనంటే డీసీపీ గారిని. దానికి గతి లేదు. ఈవిడ కూడా దిశ చట్టం అని మాట్లాడిద్ది, తర్వాత దిశ ముసాయిదా అనిద్ది. అంటే వీళ్ళకే క్లారిటీ లేకుండా మాట్లాడే పద్ధతి. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ మీరు ఏదైతే సోషల్ మీడియా మీద చేసే యుద్ధం గురించి సన్నద్ధమవుతున్నారో ఆ యుద్ధంలో మేము కూడా పాలు పంచుకునేటట్టుగా అవకాశం ఇవ్వని మేము అడుగుతున్నాం. అట్ ద సేమ్ టైం మీరు చేసే ఆ మీటింగ్కి, మీరు పెట్టే ఆ మీటింగ్ 5వ తారీఖున మీరు ఎక్కడ పెడితే ఆ మీటింగ్కి అన్ని రాజకీయ పార్టీలని ఇంక్లూడింగ్ మమ్మల్ని కూడా మీరు ఇన్వైట్ చేస్తే ఒక బాధితులుగా వస్తాము, ఒక ప్రజాప్రతినిధులుగా వస్తాము, ఒక సూచనలు సలహాలు చేసుకుందాం, మన అందరం కలిసి సోషల్ మీడియా మీద పోరు బాట పడదామని మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటూ వన్ సైడే కాదు అదర్ సైడ్ కూడా చూడమని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక విషయం మర్చిపోయాను. అంటే ఆయన ఎవరో ఏదో అనుకుంటారు కదా, వర్రా రవీంద్రారెడ్డి అంటే ఎవరో మా ప్రభాస్ లెక్క ఉంటాడు, ఎలా ఉంటాడో అనుకుంటారేమో కదా. ఒకసారి అది కూడా అంటే ఏం లేదు. నేను ఎందుకు, దయచేసి క్షమించండి, నేను భారతిరెడ్డి గారిని కూడా నేను వినయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నా. ఎందుకనంటే తప్పదు. ఎందుకంటే ఈ రోజుకి మరి ఆవిడ పాత్ర ఎంత ఉందో లేదో తెలీదు. సాక్షి పేపర్ నడుపుతున్నారు ఆవిడ చాలా డిగ్నిఫైగా ఉంటారని మేము అనుకుంటాం. అందుకే మేము చాలాసార్లు ఆవిడ గురించి రిక్వెస్ట్ కూడా చేసాం, అమ్మ మీరు ఇలా చెప్పండి, మీ సహధర్మచారిని మీరు అన్నీ చెప్పండి అని చెప్పాం. కాకపోతే ఎవరైతే టీడీపీ మహిళల్ని టార్గెట్ చేసి ఎవరైతే సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరినైతే ఒక వెపన్గా వాడుకుంటున్నాడో వాడి ఫోటోలు మీ పక్కన ఉండడం అన్నది మాకు కొంచెం బాధ కలిగించింది. అతగాడిని ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఈ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తున్నా, దయచేసి ప్లీజ్. అతగాడేనండి, చూసారా పిఏ లెక్కనున్నాడు, భారతీయ సిమెంట్ డైరీ చేతిలో. అసలు అంటే ఏం లేదంటే మరి భారతిరెడ్డి గారే సమాధానం చెప్పాలి, లేకపోతే భారతిరెడ్డి గారు వాడినైనా పిలిచి మందలించడమో లేకపోతే అతగాడిని చాచిపెట్టి ఒకటి కొట్టడమో చేస్తే కొంచెం మహిళల తరపున మేమందరం కూడా ఆనందిస్తాం. లేదు కాదు కూడదు ఇలాగే ఉంటారు అనుకుంటే కనుక మా పని మేము చేసుకోవాల్సి వస్తుంది.